గ్రామ స్థాయిలో రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలంటే రైతులు సంఘటితం కావడం తప్ప మరో మార్గం లేదని కె ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మెట్టు పైకి ఎక్కించేందుకు ఇటీవల కృష్ణా గోదావరి బుడమేరు వచ్చిన వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతాంగం తీవ్రమైన నష్టానికి గురయ్యారు. ప్రభుత్వం ప్రాథమిక అంచనా ప్రకారం 500 లక్షల ఎకరాల పైగా పంటలు ఉండిపోయాయని చెప్పేసి కేంద్రానికి లెక్కించారు. అయితే రైతాంగాన్ని ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన ఏమాత్రం రైతాంగానికి ఉపశమనం కలిగించలాగా లేదు. ఎకరాకు వరికి 20,000 రూపాయల పరిహారం, 20 నుంచి 25,000 రూపాయల పరిహారం ఇస్తే తప్ప రైతాంగం కోరుకోలేదు. కానీ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అట్లే ఉద్యాన వాణిజ్య పంటలకు కూడా ఎకరాకు 50,000 నుంచి లక్షల దాకా ఖర్చు అవుతుంటే కేవలం 14,000 రూపాయలే ఆర్థిక సహాయంగా ప్రభుత్వం ప్రకటించింది. అందుకని ఆర్థిక సహాయం ప్రకటనలో పునరాలోచన చేయాలి. వరికి 25,000 రూపాయలు ఇవ్వాలి. ఉద్యాన వాణిజ్య పంటలకు ఎకరాకు 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా సహాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంఘంగా మేము కోరుతున్నాం. అట్లే పంటల బీమాకు సంబంధించి 2023వ సంవత్సరం ఖరీఫ్ కాలంలో కరువు కారణంగా, తుఫాన్ కారణంగా రైతాంగం చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇప్పటి వరకు పంటల బీమా పరిహారం రైతుల ఖాతాలో జమ చేయలేదు. వెంటనే భారత ప్రభుత్వం పంటల బీమా పరిహారం జమ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వ్యవసాయ మౌలిక సమస్య కానీ, రైతుల రుణమాఫీ అంశం పైన కానీ ప్రభుత్వం ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వైఖరిలో చాలా తేడా కనిపిస్తుంది. ఇది రైతాంగాన్ని నిరాశకు గురి చేస్తుంది. అయితే ఎన్నికల ముందు మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే రైతుల్లో మీ ప్రభుత్వం పట్ల గౌరవం ఉంటుంది. లేకుంటే మీ ప్రభుత్వం రైతుల యొక్క విశ్వాసాన్ని కోల్పోతుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ సమస్యలపైన రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్వతంత్రంగాను ఇతర అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధపడడం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.